హలో ఎవ్రీవన్. నాకంటే ఒకరోజు ముందుగానే మా పిల్లలే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. మా అమ్మ తీసుకొని వచ్చింది వాళ్ళని. నేను వచ్చేసరికి నెక్స్ట్ డే వాళ్ళు బుక్స్ తీసి చదువుతున్నారనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి, చదవండ్రా, పుస్తకాలు తీయండ్రా బాబు అంటే తీయరు, కానీ ఇలా ఖాళీ పుస్తకాలు దొరికితే పెన్సిల్తోని పెన్నులతోని గీతలు పెట్టమంటే ఫస్ట్ ఉంటారనమాట. అయితే మేము వస్తున్నామని చెప్పి మా అమ్మ గారెలకి అయితే రుబ్బు ప్రిపేర్ చేసి ఉంచిందనమాట. నేను సరే హెల్ప్ చేద్దామని చెప్పి, అమ్మ నేను వేస్తానులే నువ్వు కూర్చో అని చెప్పాను. నేను వేసిన గారెలు చూసి మా అమ్మ చాలులే అమ్మ మరొద్దు నేను వేస్తానులే అని అన్నది అనమాట. అంత అందంగా వచ్చాయి. మొత్తం గారెలు రుబ్బు నూనె అన్నీ కలిపి పాడు చేస్తానమాట. ఏ పని చేసినా గొప్పసేపు చేస్తావని చెప్పింది. ఆ తర్వాత వచ్చి ఇంకా మా లంచ్ అది అయిపోయిందనమాట. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇది నేను అంటే ఈ లీవ్లో వచ్చింది కాదు, అంతకుముందు లీవ్లో వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియోస్ అనమాట. ఇప్పుడు దొరికాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉందనమాట. మా నాన్న నా కోసం టీ అయితే వేడి చేసి ఇస్తున్నారు. అలాగే మా బాబు అంటే అక్కడ దొరకంది ఇక్కడ దొరికినవి ఏవైనా ఉన్నాయంటే గోంగూర, చింతకూర ఇలాంటివే కదా, సో అక్కడ తిన్నవన్నీ ఇక్కడ తినడానికి ఫిక్స్ అయ్యి వస్తామన్నమాట మేము. అందుకని చెప్పి నేను గోంగూరతో చిన్నప్పుడైతే బిల్డింగ్లో కట్టేసేదాన్ని గోంగూర కాడలతోని. మా పిల్లలకి ఇప్పుడు వచ్చి చిన్న పూరి గుడిసె అయితే కట్టించాను అనమాట. ఇంకా వాళ్ళు అది చూసి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాంటిది మన చిన్నప్పుడు అన్నీ చేస్తే ఇంకెంత ఫీల్ అవుతారో తెలీదు. వాళ్ళు ఇప్పుడు చూడలేరు కదా మనం చిన్నప్పుడు ఏమేమి చేసామనేది. సో ఖాళీగా ఉండేటప్పుడు ఏంటంటే మన పిల్లలకి మన చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పడము, మన చిన్నప్పుడు విషయాలు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వాళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది బాగుంటుంది అనమాట. నేనైతే అలానే ఆలోచిస్తాను. నెక్స్ట్ ఇతను మా నాన్న అనమాట. మా నాన్నకి ఒకే ఒక చేయి పని చేస్తుంది, కానీ అన్ని పనులు చేస్తారనమాట. ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ, కానీ నేను ఆడుకునేటప్పుడు తెలియదు అది కూడా దేవుడి బొమ్మ కింద వస్తుంది అని చెప్పి లక్క బొమ్మ, చెక్క బొమ్మ ఏదో అంటారు కదా అదనమాట. దానికి పువ్వులు పెడుతున్నారనమాట. అలాగే మా నాన్నకి అంటే బయట చెరువు పనులకి వీటికి కూడా వెళ్తారు. అలాగే ఇంట్లో ఉండేటప్పుడు మా అమ్మకైతే ఫుల్ హెల్ప్ చేస్తారనమాట. వంటలో కూడా చేస్తారు, పర్వాలేదు అలా అనమాట. నెక్స్ట్ ఇంక మా తమ్ముడు అయితే పొద్దున్నే ట్యూషను. నేను చిన్నప్పుడు కూడా ఇలా 10th క్లాస్ వరకు చదువుంటానేమో. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి చదవలేదనమాట. 5 o'clock నుంచి 4:30 నుంచి ఆడి ట్యూషన్స్ అయితే మొదలవుతాయి. ఆడితో పాటు వీళ్ళు కూడా లేచిపోతారు. లెగిసిపోయి ఇగో మా బాబు అయితే దొంగ చదువే చదువుతాడు. మా పాప ఇంకొంచెం అంత కొంత పుస్తకం మీద పెన్ను పెడుతుంది అనమాట. సో మా నాన్న ఫస్ట్లో అంటే మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు అనమాట. చాలా చిన్నప్పుడే మా నాన్న హెల్త్ అయితే పాడైంది. సో యాక్చువల్గా పేరెంట్స్కి ఎవరు ఇష్టం ఉంటారు చెప్పండి, పిల్లలే కదా. బట్ మా నాన్నకి మాత్రం మా వారంటే ఇష్టం. ఫైనల్గా మా అమ్మాయిల ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళే ముందు మోరడు జంజం ముంతడి నీళ్ళు అనే ప్రాసెస్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదంతా క్లీన్ చేసేసరికి చాలా టైమే పడుతుంది, కానీ ఈ గ్యాప్లో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్.